హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీ సీదీలో శశి ఎపిసోడ్ నెంబర్ 15. తనలో స్వార్థం కనిపించట్లేదా అని అభి మీద విషయం చెప్పే ప్రయత్నం చేస్తుంది దేవి. దాంతో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. చూడండి, నేను చెప్పింది ఒకటే, నేను ఆడపిల్లల గురించి ఆలోచిస్తున్నాను. శశి అంటే నాకు కోపం లేదు, కానీ నన్ను రెండో పెళ్లి చేసుకున్నారన్న కోపం మీ మీద ఉంది. ఒక ఆడపిల్ల తల్లిగా ఎలా ఆలోచిస్తుందో నేను శశి విషయంలో కూడా అలానే ఆలోచిస్తాను. అభి మంచివాడు కాదు అని నేను చెప్పి వెళ్ళిపోయింది. మంచివాడు కాదు అని చెప్పి వెళ్ళిపోయింది. మనసులో వెళ్ళిపోతూ రంగారావు గారి వైపు చూస్తే ఆలోచనలో పడ్డాడు. ఇక నేనేం చెప్పినా సరే నమ్ముతాడు, లేదంటే నా కూతురికి దక్కాల్సిన సంబంధాలన్నీ శశి దక్కుతుంటే ఎలా చూస్తుంటాను? నా కూతురి కంటే గొప్పదాగా ఉండడానికి వీల్లేదు. అభి నుంచి తనను విడిపించకపోతే చూడు అని కోపంగా మనసులో అనుకుని అక్కడి నుంచి ఈవిల్ స్మైల్తో వెళ్ళిపోయింది. దేవి చెప్పింది మొత్తం సులువుగానే అనిపించింది. తను ఒక ఆడపిల్ల తల్లిగా చెప్పిన మాటలన్నీ పూర్తిగా నమ్మేశాడు రంగారావు. ఒకసారి శశి జీవితం నాశనమైంది, కానీ ఇప్పుడు చిన్న వయసు తెలియని తను అభి దగ్గర ఉండడం అవసరం లేదు. వెంటనే నేను శశిని కలవడానికి వెళ్ళాలి అని మనసులో అనుకుంటే ఆ రోజు కంటి మీద నిద్ర లేకుండా పోయింది. రాత్రి పడుకోవడానికి సిద్ధమవుతున్న శశిని సూటిగా చూస్తున్నాడు అభి. అప్రయత్నంగా శశి అభి వైపు చూస్తుంది, ఏంటి అన్నట్లు. ప్రియమైన మీద రియానా మీద నీ ఒపీనియన్ ఏంటి? రియానా గురించి ఎత్తడంతో ఒక్కసారిగా నారాలు పొంగినట్టు అనిపించాయి. దాన్ని లోపలి పెట్టి నాకేం తెలుసు, తన గురించి అడుగుతున్నావు? అలాంటిది నాకెలా తెలుసు చెప్పండి? ఎంతైనా మీరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా, మధ్యలో నా ఒపీనియన్తో మీకేంటి పని అని కోపంగా చెప్పి బాల్కనీలోకి వెళుతున్నా తన చేతిని పట్టుకొని ఆపాడు అభి. బాధగా లేదా? అస్సలేదు అని ముఖంలో శశి ముఖం పెట్టి అనడంతో, అవునా, అయితే మేము ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో చెప్తావా? ఎలానో నీకు ఇంకో 4 నెలల తర్వాత మన ఇద్దరికి విడాకులు అయిపోతాయి కదా. విడాకుల గురించి మీరంతా బాధపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెడతాను సంతకం. మీ నుంచి ఎలాంటి డబ్బు అయినా ఆశిస్తానేమో అనుకోకండి. అసలు ఆశించను, ఎందుకంటే నాకు అవసరం కూడా లేదు. నాకు చదివించుకోవడానికి ఆ కాలేజీలో అడ్మిషన్తో పాటు 10 లక్షలు ఫీజు పే చేసినందుకు చాలా థ్యాంక్స్ అని కోపంగా చెప్పి వెనుతిరుగుతూ వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకొని ఇంకొకసారి అదిమాడు అసహనంగా చూసి, ఏంటి మీ బాధ? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? ఎందుకు నా వెంట ఇలా పడుతున్నారు? వెళ్ళి మీ రియానా ఫోన్ చేస్తుంది అని పక్కనున్న అభి ఫోన్లో నుండి రియానా నెంబర్ మోగడంతో కోపంగా అంది. తన చేతిని వదిలేశాడు. ఆ చేతులు వదిలేసే వైపు అభి వైపు చూస్తూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బాల్కనీలో చంద్రుడిని చూస్తూ ఉండిపోయిన శశికి అభి మాటలు స్పష్టంగా వినిపించాయి. హాయ్ రియానా. హాయ్ అభి, ఏం చేస్తున్నావు? డిన్నర్ చేసావా అని అట్నుంచి మాటలు స్పష్టంగా వినిపిస్తుంటే, నీతో కలిసి వెన్నెల రాత్రుల్లో భోజనం చేయాలనే ఆశ. డిన్నర్కి వెళ్దామా? ఒక్కసారిగా పొంగిపోయింది రియానా. వెళ్దామా? ఇప్పుడు వెళ్దామా? రెడీ అవనా? ఇప్పుడు కాదు, రేపు సాయంత్రం డిన్నర్ ప్లాన్ చేద్దాం. యాక్చువల్లీ యూఎస్ నుంచి వచ్చిన తర్వాత నేను డిన్నర్ తీసుకుని వెళ్దాం అనుకున్నాను అని చెప్పడంతో, పనులు నీకుంటాయి కదా అని అండర్స్టాండింగ్గా మాట్లాడింది. ఆ మాటలు తను శశి చెవిలో పడటంతో కష్టంగా కన్నీళ్లు జలజల రాలిపోయాయి. అప్పటికే తన కన్నీళ్లు ఉంచుకోవడానికి చాలా ప్రయత్నం చేసి ఓడిపోయింది శశి. వెంటనే ఆ మాటలు వినడం కూడా ఇష్టం లేక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, లవ్ యూ అభి అని చెప్పిన మాట శశి చెవులకు మారుమ్రోగింది. అటునుండి అభి ఏం చెప్తున్నాడో కూడా వినకుండా నుంచి వెళ్ళిపోయింది. హాల్లోకి వచ్చి మనసును శాంతింప చేయడానికి ఈటీవీ పెట్టుకొని చూసింది. అందులో సాంగ్స్ ప్లే అవుతుంటే తన మనసు మాత్రం రియానా అభీకి ప్రపోజ్ చేసిన దగ్గరే ఉండిపోయింది. కోపంగా నేను డిస్టర్బ్ అవ్వకూడదు అని అనుకుంటూనే అక్కడే పడుకుని పోయింది శశి కూడా. 5 నిమిషాల తర్వాత తను ఎవరో మెల్లగా గాల్లోకి లేపుతుంటే వెంటనే కళ్ళు తెరిచింది. ఎవరైనా చూసిన తనకి అభి కనిపించడంతో మత్తుగా చూసింది తన వైపు. పడుకున్న శశిని అసహనంగా చూసి తనే స్వయంగా 2 చేతులతో ఎత్తుకొని తన రూమ్ వైపు వెళ్తుంటే మత్తుగా కనిపించి ఎదురుగా ఉన్న అభిని చూసింది. ఎందుకు నన్ను పట్టుకున్నావు? వదులు, నేను నడుస్తాను అని నిద్ర మత్తులో మాట్లాడుతున్న శశిని చూసి ఏం మాట్లాడకుండా వెళుతుంటే, వదలమని నీకే కదా చెప్తున్నాను, ఎందుకు నన్ను పట్టుకున్నావు? వదులు అని ఇంకొంచెం కోపంగా గొంతు పెంచి అనడంతో తన వైపు సీరియస్గా చూశాడు. మరుక్షణం తన నాలుక మూతపడింది. నా గురించి ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు, అర్థమవుతుందా? అయినా నాకు ఏమవుతావని చెప్పు. కొన్ని రోజులు విడిపోబోతున్నాం, అంతేకాని ఇంత ఎఫెక్షన్ పెంచుకోవడం అంత మంచిది కాదు అని అంటూనే తనని సూటిగా చూస్తూ రూమ్లో వచ్చి తనని సూటిగా చూశాడు అభి. నా మీద ఎఫెక్షన్ పెంచుకుంటున్నావా? పెంచుకోరా అని తడి కన్నెలతో నిద్రమత్తు వదలడంతో తన వైపు ఏడుపు నిండిన కళ్ళతో పడకుండా లేవకుండానే అడిగింది. నీ మట్టుకు నువ్వు నా లైఫ్లోకి వచ్చావు, జాబ్ ఇవ్వమని నేను అడిగానా? లేదంటే
లేదంటే నా మెడలో తాళి కట్టమని నేను అడిగానా? నాతో 2 రాత్రులు గడపమని నేను అడిగానా? షాపింగ్కి తీసుకొని వెళ్ళమని అడిగానా? నా మీద ప్రేమ చూపించమని అడిగానా? నేను అడిగానా చెప్పు? వీటిలో ఏం అడగకుండానే నీ అంతటి నువ్వు నా జీవితంలోకి ఎందుకు అడగకుండానే ఇచ్చావు? ఎందుకు నన్ను చిత్రవద చేస్తున్నావు? నువ్వు నా వాడు కాదని తెలిసినా సరే ఎందుకు నా మనసుని లొంగ తీసుకున్నావు? నాకు అర్థం కావట్లేదు. చెప్పు అభి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని కోపంగా అడుగుతున్నా తనని చూస్తూ. ఇప్పుడు నువ్వు నిద్రమత్తులో మాట్లాడుతున్నావు, ముందు పడుకో. నిద్రమత్తులో మాట్లాడినా నార్మల్గా లేచి మాట్లాడినా ఇవే కదా వస్తాయి. నీకు రియానాకి నేను మధ్యలో ఉంటున్నాను. జీవితం ఎప్పుడు అంతే, ఏది ఇష్టపడుతున్నా అది నాకు దూరం అయిపోతుంది. ఎప్పుడు నన్ను ముట్టుకోవాలని ప్రయత్నం చేయొద్దు. అంతలో ముట్టుకోవాలనిపించుకుంటే వెళ్ళి రియానే ఉంది కదా దాన్ని ముట్టుకో అని కన్నీళ్ళతో చెప్పి వెంటనే లేని పక్క కిందని వేసుకుని పడుకుంది. తన వైపు చూసి పట్టించుకోకుండా బెడ్ మీద పడుకున్నాడు. శశి మాట్లాడుతున్నప్పుడు తన గొంతు ఎంత వణికిందో అభికి తెలుసు. కానీ అభి ఫేస్లో ఏమాత్రం జీరో ఎక్స్ప్రెషన్ కొత్త వచ్చినట్టుగా అనిపించింది. దాని గురించి ఆలోచించాలని కూడా అనుకోలేదు. ఆ రోజు రాత్రి శశి మాత్రమే నిద్ర లేకుండా ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి అభిని కూడా పట్టించుకోకుండా ఫ్రెష్ అయ్యి వచ్చి సిల్క్ సారీ కట్టుకొని రెడీ అవుతుంది. అప్పటికే మెలకు వచ్చిన అభి అద్దం నుండి చూసి రెడీ అవుతున్న శశిని చూస్తూ ఉండిపోయాడు. అభి నుండి పై వరకు చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి తను కూడా లేవకపోవడంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్కి వెళుతూ ఉంటే తలస్నానం చేయడం మూలాన శశి కుర్రీలు అభి ముఖానికి తగిలాయి. ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. జుట్టు నుండి మత్తుగా స్మెల్ వస్తుంటే మత్తుగా అనిపించింది అభికి. అద్దంలో నుండి గమనించింది శశి. అయినా ఏం పట్టించు శశి అయినా ఏం పట్టించుకోకుండా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకున్న చేతిని గట్టిగా పట్టుకొని తన వెనుక నుండి హక్ చేసుకున్నాడు. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక అద్దంలో నుండి చూసింది. తన మెడవంపుల మీదుగా ముద్దులు పెడుతూ శారీలో నుంచి కనిపిస్తున్న నడుముని గట్టిగా ప్రెస్ చేస్తుంటే చిన్నగా నిట్టూర్పు విడిచింది. ఆ క్షణం శశికి కూడా ఏమైందో తెలియదు. గట్టిగా కళ్ళు మూసుకొని ఆ స్పర్శను ఆస్వాదిస్తుంది. గొంతులో తడ ఆరిపోయింది. శశిని ఫీల్ అవుతూ వెంటనే తన మెడవంపున పెదవులు నిలపడంతో మత్తుగా మునిగింది. వెంటనే సడన్గా ఏదో గుర్తుకు వచ్చినట్టుగా తనని వదిలి ఫ్రెష్ వాష్రూమ్లోకి వెళ్ళిపోయి చల్ల నీళ్ళతో స్నానం చేశాడు. ఆ చల్ల నీళ్లు చప్పుడుకి శశికి వినిపిస్తుంది. అంటే ఇప్పుడు కూడా నేను తలస్నానం చేయాలా? నాలో ఫీలింగ్స్ రేకెత్తించి ఇప్పుడు ఇతగాడు స్నానం చేస్తున్నాడా అని మనసులో కోపంగా అనుకుంటూ, అయినా నాకు బుద్ధి లేదు నిజంగా, తన టచ్కి నేను ఫీల్ అవుతున్నాను నన్ను నేను అనుకోవాలి అని కోపంగా అనుకుంటూ వెంటనే రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోయింది. కౌశల్ కూడా రావడంతో తనని ఏమాత్రం పట్టించుకోకుండా నేను కాలేజ్కి వెళ్తున్నాను అవి అడిగితే చెప్పండి అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది. కానీ శశిని నీ దగ్గర డబ్బులు అని అంటుంపోతుంటే ఉన్నాయి అన్న మాట తను ఏం మాట్లాడుకున్నాడో అర్థం అయినట్లుగానే సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలు వీళ్ళు ఈగోలు ఎప్పుడు తగ్గుతాయా ఏంటో. శశి ఏంటో అభికి తెలిసి కూడా ఇలా ప్రవర్తిస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య నేను బలవుతున్నాను. నానమ్మ గారు నన్ను ఒక లెక్కలో ఆడుకుంటున్నారు. అసలు సింగిల్ సొంటి గాడిని నాకు ఏ పిల్ల దొరుకుతుందోనని నేను వెయిట్ చేస్తున్నాను. చాలా బతుకు అని కోపంగా మనసులో అనుకుంటే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కౌశల్ కూడా. ఆటో బుక్ చేసుకుని ఆటో రావడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది శశి. రూమ్లోకి వచ్చి కౌశల్ విషయం చెప్పడంతో ఈవిల్ స్మైల్తో తన వైపు చూస్తూ ఆఫీస్కి వెళ్ళాలి, నేనేం చెప్పానో కొంచెమైనా అర్థమవుతుందా? అక్కడ శశి కొంపలు మునిగిపోయేటట్టు పనులు చేస్తుంటే నువ్వేంటి కూల్గా ఉన్నావు? పక్కన కొంపలు కాలిపోయినా నేను తీరిగ్గా సిగరెట్ కాల్చుకునే టైపు అని నీకు తెలుసు కదా. దీని గురించి ఎక్కువ మాట్లాడదు
అది వెళ్ళాలనుకుంటే వెళ్ళింది, దాంతో నాకేంటి సంబంధం చెప్పు అని కోపంగా అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళాడు. కోపంగా ఆటోకి డబ్బులు ఇచ్చి కాలేజీలో అడుగుపెట్టింది. పాండు గ్యాంగ్ కూడా ఎవరూ లేకపోవడంతో ప్రశాంతంగా అనిపించడంతో అప్పుడే అవంతిక వచ్చి తనని పలకరిస్తే ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. లెక్చరర్ క్లాస్ చెప్తున్నంతసేపు అభి రియానా తన ముందే తిరుగుతున్నట్టుగా అనిపించింది. తను ఎక్కడికి వెళ్తే నాకెందుకు అని మనసులో తర్జన భర్జన పడుతుంటే పక్కనున్న అవంతిక తనని కదిపింది. ఉలిక్కిపడి అవంతిక వైపు చూసింది, ఏంటి అన్నట్లు. ఏంటి, ఇందాక నుండి సార్ నిన్నే పిలుస్తుంటే ఎందుకు ఏదో ఆలోచిస్తూ పలకడం లేదు? నన్ను పిలుస్తున్నారా అని ఎదురుగా లెక్చరర్ చూస్తే ఏం ఆలోచిస్తున్నా శశి అని అప్పటికే చైర్మన్ భార్య అనే రెస్పెక్ట్తో అడిగాడు. ఆ లెక్చరర్ వెంటనే లేచి నిలబడింది. శశి ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను, చెప్పండి అని తేరుకొని చెప్పడంతో ప్రిన్సిపాల్ రమ్మంటున్నారు, వెళ్ళు, ఒక్క నిమిషం నాన్న అని అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకొని ఎందుకు అని అనుకుంటూనే ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్ళింది శశి. ప్రిన్సిపాల్ రూమ్ వైపుకు వెళ్ళి మర్యాదగా మే ఐ కమిన్ సార్ పర్మిషన్ లేకుండా అడిగి వెళ్ళింది. ఎందుకు సార్ పిలిచారు? నిన్న నేను కలవడానికి ఎవరు వచ్చారమ్మా? నన్ను కలవడానికి వచ్చారా? ఎవరో రంగారావు గారంట, మీ నాన్నగారని చెప్పమన్నారు అని అనడంతో ఒక క్షణం కళ్ళల్లో కన్నీళ్లు సుడిగండాల్లో తిరిగాయి. నాన్న అని వణుకుతున్న గొంతుతో అనుకుంది. ఆయన ఎక్కడున్నారు అని ఆత్రంగా అడిగింది. శశి వెంటనే గార్డెన్లో ఉన్నారమ్మా, ఒకసారి వెళ్ళి కలువు అని చెప్పడంతో వెంటనే గార్డెన్లోకి వెళ్ళింది. శశిని కలిసిన రంగారావు గారు కలిసిన విషయం ప్రిన్సిపాల్ అభికి మోసేశాడు. అటు నుంచి ప్రిన్సిపాల్ మాట్లాడిన మాటలు విని ఒక్క క్షణం టాప్ చేస్తున్నాడు. సిస్టమ్ని ఏదో తీరికగా ఆలోచిస్తూ తనని కదిపాడు కౌశల్. ఏంట్రా ఈ మధ్య ఏదో ఆలోచిస్తున్నా, ఏమైంది అని అనడంతో నథింగ్, నీకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసావా? నీకు దండారా బాబు, నీ క్యాబిన్లోకి వస్తే చాలు నా ఏదో వర్క్ ఇచ్చి పంపిస్తావు, ఇంకెప్పుడు నీ క్యాబిన్లోకి రాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. అసహనంగా అనిపించి వెంటనే ఆలోచిస్తున్నాడు. తొందరగా గార్డెన్ వైపుకు వెళ్ళింది శశి. ఎదురుగా తన కోసం ఆలోచిస్తున్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అని కన్నీళ్లతో పిలిచిన గొంతుకు ఎప్పటి నుంచో ఆ గొంతు వినాలని తాపత్రయపడ్డ మనసు ఎదురుగా ఉన్న శశిని చూసింది. అమ్మ శశిరేఖ అని అంటున్న తనని చూస్తూ వెంటనే తనని కరుచుకుపోయింది. ఆ పిలుపు కోసమే దూరం అయిన శశి వెక్కి వెక్కి వాళ్ళ నాన్న గుండెల్లో తలని పెట్టుకొని ఏడ్చింది. ఒక్కసారిగా కన్నీళ్లు తుడవడంతో నన్ను క్షమించురా, నేను చాలా అపార్థం చేసుకున్నాను. ఆదిత్యం మాటలు నమ్మి నేను ఎంతలా దూరం చేసుకున్నానో నాకు తెలిసి వచ్చింది. కనీసం నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని తెలుసుకోలేని అసమర్థుడిగా ఉండిపోయానురా అని అంటున్న వాళ్ళ నాన్నని చూస్తూ ఇప్పుడు ఎందుకు నాన్న ఇవన్నీ, ఇప్పుడు మీకు నిజం తెలిసింది, ఐఆమ్ సో హ్యాపీ అని కన్నీళ్లతో తన వైపు చూసి అంటుంటే బ్లాక్ బిట్స్ శశి మెడలో కనిపించాయి. నిజంగా నాకు తెలియదమ్మా, అభి నేను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని అని చెప్పడంతో ఒక క్షణం వెనకడిగి వేసింది. ఈ విషయాలు మీకు తెలుసా అని వణుకుతున్న గొంతుతో అంటుంటే చిన్నగా తలూపారు. 2 నిమిషాల తర్వాత బలవంతంగా గుడిలోకి అభి తీసుకుని వెళ్ళి తాళి కట్టాడు తప్ప నా అంతటి నేను చేయలేదు నాన్న, నీ కూతురు బచారుద్ది కాదు అని వణుకుతున్న గొంతుతో అంటున్న మాటని నోటి మీద చేతులు వేసి ఆపేశాడు రంగారావు. నీ ప్రేమను అపార్థం చేసుకున్నానమ్మా, అసలు నేనే ఉంచలేదు నీకు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని. ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేశాను, కానీ ఆ పెళ్లి నీకు ఇష్టమో కాదో తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు ఒక శాడిస్ట్ దగ్గర ఉంటున్నా, నా దగ్గరికి వచ్చే నాన్న, నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్న తండ్రి నీకున్నాడు. దాంతో రంగారావు గారు వచ్చిన కారణం ఏంటో స్పష్టంగా అర్థమైంది శశికి. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? నీకు బలవంతంగా పెళ్లి జరిగిన పెళ్ళినే కాదు, ఆడదాని ఇష్టంతో సంబంధం లేకుండా వాళ్ళ అమ్మమ్మ గురించి నీ మెడలో తాళి కట్టాడు. వద్దమ్మా, అతని దగ్గర నువ్వు ఉండడానికి నేను ఒప్పుకోను. వచ్చేయమ్మా, నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పడంతో ఒక అడుగు వెనక్కి వేసింది శశి. వణుకుతున్న గొంతుతో అంటే అభి నుండి దూరం వచ్చేయమని చెప్తున్నారా? అవును అని రంగారావు గారు కూడా అనడంతో వెంటనే కళ్ళు తుడుచుకొని క్షమించండి, అర్థం కాలేదు అన్నట్టుగా ముఖం పెడితే ఆయన పరీక్షగా చూస్తూ క్షమించండి నాన్న, నేను రాలేను. కానీ అమ్మ, నువ్వేం చేయాలనుకుంటున్నావు అర్థమవుతుందా? వాడితో ఉంటే నువ్వు చచ్చిపోతావు. నా మీద కోపంతో అరవకు ఛాలెంజ్ చేశాడు. అప్పుడు నిన్ను అవసరానికి యూజ్ చేసుకుంటున్నాడు. వచ్చాయమ్మా, వాడు కరెక్ట్ కాదు. జీవితాంతం ఇలా ఉన్నా పర్వాలేదు, వాడి దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు. నేనేం చేస్తాడన్న భయం పట్టుకుంది. సూటుగా మిమ్మల్ని ఒకటి ప్రశ్న అడుగుతాను, చెప్తావా నాన్న? చేంట్రా అని అనడంతో మీరమ్మని ఎందుకు అడుగుతున్నా?
ముందు మీరు చెప్పండి. లేదు. మాది పెద్దలు కుదిరించిన సంబంధం. కానీ రాను రాను మా ఇద్దరి మధ్య ప్రేమ పెరిగింది. తర్వాత మీ అమ్మకి యాక్సిడెంట్‌లో చనిపోయింది. చావుకు నువ్వు కారణమా నాన్న? కాదు. ఏం మాట్లాడుతున్నావు? మీ అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? పార్టీకి వెళ్ళి వస్తున్న టైంలో నేను డ్రింక్ చేసి ఉండటం వల్ల యాక్సిడెంట్‌గా డివైడర్‌కి గుద్దుకొని చనిపోయింది. చూసారా? మీ ప్రమేయం లేకుండానే అమ్మని చంపేశారు అని చెప్తే మీరు ఒప్పుకుంటారా? అది యాక్సిడెంట్. నేను చంపలేదు అని గట్టిగా అరిచాడు. అలాగే ఇప్పుడు నా జీవితం కూడా యాక్సిడెంట్‌తో మొదలైంది. అనుకోకుండా మంగళ్య బంధం నా మెడలో చేరింది. మీరు రమ్మంటే వచ్చేయడానికి నేను ఫారిన్‌లో పెరిగిన అమ్మాయిని కాదు. అసలు సిసలైన అచ్చ తెలుగు ఆడపిల్లని. కష్టమో నష్టమో అభితోనే ఉందామని డిసైడ్ అయ్యాను. కానీ మీరు 1 ఇయర్ అగ్రిమెంట్ కదమ్మా! 1 ఇయర్ తర్వాత అతను నన్ను వెళ్ళిపోమంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాను. దానికంటే ముందే నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే అభి వేరే ఒక అమ్మాయి ప్రేమిస్తున్నాడు. నేను అందుకే చెప్తున్నానమ్మా. మన ఇంటికి వచ్చేయమ్మనమ్మా. నేను తీసుకుని వెళ్ళిపోతాను. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్తున్న రంగారావు గారిని చూసి నవ్వుతూ ఏ ఆడదాని మెడలోనైనా ఒకసారి మాత్రమే తాడు పడుతుంది. అది పడినప్పుడు మన మనసు గుర్తిస్తుంది నీకు తగిన భర్త అని. మొట్టమొదటిసారిగా ఆదిత్య నా మెడలో తాళి కట్టినప్పుడు నా ఫీలింగ్ కనిపించలేదు. ఎందుకంటే ఆదిత్య నా మెడలో వేసింది 3 ముళ్ళు కాదు నాన్న, 2 ముళ్ళు మాత్రమే వేశాడు. అదృష్టవశాత్తు ఆదిత్య నా నుండి విడిపోయి అభి దగ్గరకు చేరాను. మొట్టమొదటిసారిగా నాకు అభి తాళి కట్టినప్పుడు ప్రేమించలేదు, కానీ ఇది వేసినప్పుడు మాత్రం అనిపించింది అని బ్లాక్ బీట్స్ చూపిస్తూ అనడంతో ఒకసారిగా ఆశ్చర్యపోయారు రంగారావు. అభినే నా భర్తని నా మనసు గుర్తించింది. తన జీవితంలో నేను ఉండకపోవచ్చు, కానీ నా జీవితంలో అభినే ఉంటాడు తప్ప మరో వ్యక్తి ఉండడు. చే ఆడదాని మెడలోనైనా ఒకసారి మాత్రమే తాడు పడుతుంది. అది పడినప్పుడు మన మనసు గుర్తిస్తుంది నీకు తగిన భర్తని. మొట్టమొదటిసారిగా ఆదిత్య నా మెడలో తాళి కట్టినప్పుడు నా ఫీలింగ్ కనిపించలేదు. ఎందుకంటే ఆదిత్య నా మెడలో 3 ముళ్ళు మాత్రమే వేశాడు. 2 ముళ్ళు మాత్రమే వేశాడు. అదృష్టవశాత్తు ఆదిత్య నా నుండి విడిపోయి అభి దగ్గరకు చేరాను. మొట్టమొదటిసారిగా నాకు అభి తాళి కట్టినప్పుడు ప్రేమించలేదు, కానీ ఇది వేసినప్పుడు మాత్రం అనిపించింది అని బ్లాక్ బీట్స్ని చూపిస్తూ అనడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు రంగారావు. అభిని నా భర్తని నా మనసు గుర్తించింది. నా జీవితంలో నేను ఉండకపోవచ్చు, తన జీవితంలో నేను ఉండకపోవచ్చు, కానీ నా జీవితంలో అభిని ఉంటాడు తప్ప మరో వ్యక్తికి నేను స్థానం ఇవ్వను. నీ కూతురు ఒక్కదాన్నే కాదు నాన్న, ఇంకో కూతురు కూడా ఉంది. ఇప్పుడు నేను నా మొగుడిని వదిలేసి మీ ఇంటికి వస్తే చెల్లెలకు మంచి సంబంధాలు రావు. మీ బాధ్యత ఎప్పుడో తీరిపోయింది నాన్న. ఒకసారి పెళ్ళైన తర్వాత ఆడపిల్ల బాధ్యత మీది కాదు, ఆ అమ్మాయి. తన భర్త ఉన్నా లేకపోయినా ఒంటరిగా జీవించాల్సిందే. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. ఒకవేళ నేను అబ్బి దగ్గర నుండి విడిపోయినా సరే నేను మీ ఇంటి దగ్గరికి రాను. దయచేసి ఇది మాట్లాడడానికి అయితే మీరు వచ్చుంటే మీరు వెళ్ళిపోవచ్చు అని మొహమాటే లేకుండా చెప్పింది. అంటే నాకంటే అభి ముఖ్యమా అని కోపంగా ఉన్నట్టుండి మారిపోయి అడిగాడు రంగారావు గారు. నాకు పెళ్ళయింది నాన్న, నీకు జరిగింది పెళ్ళి కాదని నేను అంటున్నాను శశిరేఖ. మీరు అనుకుంటే సరిపోదు, నేను కూడా అనుకోవాలి. ఎందుకంటే మైండ్లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను, అభినే నా భర్త అని. నా మనవడి నా మెడలో ఉన్న తాళి కూడా అభి ఫిక్స్ అయింది, అభి నా భర్త అని. అభి వదిలేసిన మొండిగా ఉంటానని తప్ప మీ ఇంటికి రాను. శశి బెట్టి చేస్తున్నావా? నా జీవితం గురించి పట్టించుకోవద్దు అంటున్నాను. నీకు అభి కాడ పిచ్చి పట్టింది కాదు, పెళ్లి మీద గౌరవం ఏర్పడింది. పెళ్ళి 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 అసలు నీకు జరిగింది పెళ్ళి కాదని నేను అంటున్నాను. దయచేసి నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, నాతో వచ్చే. నేను కూతురు, మీరు నాకు తండ్రి అని నాకు గుర్తుంది నాన్న. కానీ నేను మీ కూతురని సంవత్సరం పాటు మీకు గుర్తులేదా అని బాధగా ఉంది. ఇప్పుడు దుప్పి పొడుస్తున్నావా శశి? నన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చారని అర్థమైంది, కానీ నేను చెప్తున్నాను అభిని వదిలి ఎక్కడికి రాను. అయినా నన్ను వదిలేసినా సరే పార్ట్ టైం జాబ్స్ చేసుకొని బతుకుతాను తప్ప మీ దగ్గరికి రావాలని అనుకోవడం లేదు. దీని గురించి మాట్లాడడానికి వస్తే మీరు వెళ్ళిపోండి. నువ్వు నా దగ్గరికి ఎలా రావో నేను చూస్తాను శశి అని కోపంగా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూసింది తప్ప మాట్లాడలేదు. క్లాస్కి వెళ్ళబుద్ధి కాక గార్డెన్లో ఒక చెట్టు దగ్గరికి వచ్చింది. అప్పుడే అక్కడ కొంతమంది వెళ్తూ శశిని వింతగా చూస్తున్నారు, కానీ తను ఏం పట్టించుకోలేదు. జీవితం మొత్తం కష్టాలతో ఇలానే ఉండాలా అని అనుకుంది. ఒక్కసారి కూడా మనస్ఫూర్తిగా నవ్వలేదు. ఆ నవ్వు తన దగ్గర చేరేటప్పటికీ తన వాడు కాదు అని దూరం అయిపోయింది. ఇంకో 4 నెలలు నేను అబ్బికి శాశ్వతంగా వదిలేయాలి అని మనసులో అనుకుంటూ వెంటనే చెట్టుకు జారబడింది. సడన్గా భుజం మీద చేతులు వేయడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా ఉన్నాడు అభి. రంగారావు గారితో శశి ఏం మాట్లాడిందో తెలిసింది.
కాదు. తన వైపు నార్మల్‌గా చూస్తూ క్లాస్‌లో ఎంటర్ అవ్వబోతున్న తన చేతిని పట్టుకొని ఆపాడు అభి. తన చేతిని పట్టుకున్న అభిని చేతిని విడిపించుకోవాలని చూసింది శశి. ఎంతలా విడిపించుకుంటున్నా అభి మాత్రం ఎలాంటి చలనం లేదు. సన్ గ్లాసెస్ కళ్ళకు పట్టుకొని ఒక చేత్తో జేబులో పెట్టుకొని మరో చేతిని శశి చేతిని పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నారు? వదలండి అని కోపంగా గతించింది. నీ బాబుతో ఏం మాట్లాడావు? అని సీరియస్‌గా వినిపించింది అభి గొంతు. దాంతో క్షణం జంకిని శశి కూడా మాట్లాడుతూ నీకెందుకు? ఆయనతో ఏం మాట్లాడితే నీకెందుకు? ఆయన మా నాన్న, నాతో ఏమైనా మాట్లాడే హక్కు ఉంది. నువ్వు ఎందుకు వచ్చావు? ఆఫీసులో కదా ఉండాలి. నన్ను స్పై చేస్తున్నావా అని కోపంగా అడిగితే నోరు లేస్తుంది అనుకుంటా, చెయ్యి వదలకపోతే నోరుతో పాటు చెయ్యి కూడా లేస్తుంది అన్న మాట సీరియస్గా చూసిన చూపుకి మాటని మధ్యలోనే ఆపేసింది శశి. అప్పుడే అభి శశిని వింతగా చూస్తున్నాడు. అక్కడ స్టూడెంట్స్ అందరినీ గమనించి వెంటనే ప్రిన్సిపల్ రూమ్ వైపు చేసుకొని వెళ్తున్నాడు. శశి కోపంగా అనిపించి అభి యూ హర్టింగ్ మీ, ప్లీజ్ వదులు అని కోపంగా గతించినా సరే ఏమాత్రం తనని పట్టించుకోకుండా తనని తీసుకొని వెళ్తుంటే ఎదురుగా ఉన్న ప్రిన్సిపల్ వైపు చూసి ఈ క్యాబిన్ నాకు గంట కావాలి ఇస్తావా అని సీరియస్గా అడిగాడు. అయ్యా సార్, ఈ కాలేజ్ మీది, ఈ క్యాంపస్ లెక్కన అని అనుకుంటూ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రిన్సిపాల్ వెళ్ళిపోవడంతో తన చేతిని వదిలి డోర్ దగ్గరకు వెళ్ళి గడియ పెట్టి కోపంగా చూశాడు. అప్పటికే అభి పట్టుకున్న చేతి వైపు చూసింది. అక్కడ అభి చేతి మచ్చలు బలంగా కనిపించడంతో కోపంగా అనిపిస్తూ ఏం చేస్తున్నా అర్థమవుతుందా? ఎందుకు నా చేతిని పట్టుకున్నావు? చూడు ఎలా కమిలిపోయిందో. నీ బాబు ఎందుకు వచ్చాడు అని తెలిసినా కూడా తన నోటి నుంచి వినాలని సీరియస్గా అడుగుతున్నాడు. నేను చెప్పానని చెప్తున్నాను కదా, అయినా ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? పిచ్చిగాని పట్టిందా? ముందు నన్ను వదిలేయడానికి కాదు పట్టుకుంది. అయితే మంచిది, మీరు కానీ నా చేతిని పట్టుకుంటే ఆ చేతిని కోసేసుకుంటాను అని కోపంగా బెదిరించడంతో తన వైపు ఒక అంగళంలో చేరి తన రెండు చేతులతో ఒక చేతిని పట్టుకున్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, ఏం చూసుకొని ఇంత పొగరు మాట్లాడుతున్నా అని తన బుగ్గలను నొప్పిని కలిగిస్తూనే సూటిగా కళ్ళల్లోకి చూసి అడుగుతుంటే కళ్ళల్లో దారిగా కారిపోయాయి కన్నీళ్ళు. అనుకున్నాను నువ్వు ఇంత మంచి పర్సన్వి కాదు, నేను ముందు అనుకున్నాను. అయినా నేను మా నాన్నతో మాట్లాడితే వచ్చిన నొప్పి మీకేంటి అని కన్నీళ్లతో ప్రశ్నించింది. నొప్పి ఉంటుంది, కానీ ఒకటి గుర్తు పెట్టుకో, మీ నాన్నే నిన్ను కలవాలని వచ్చినప్పుడు నా పర్మిషన్ తీసుకోవాలి. విచిత్రంగా తన వైపు చూస్తూ మా నాన్న నన్ను కలవడానికి వస్తే నీ పర్మిషన్ నేనెందుకు తీసుకోవాలి, ఎందుకంటే నేను నీ మొగుడిని కాబట్టి. మొగుడు అని విరక్తిగా అంటూ, మొగుడు అంటే పరాయి అమ్మాయిలతో తిరిగేవాడు, వాడు మొగుడు అనరు, తిరిగిపోతూ అంటారు అన్న మాటకు పూర్తి కాకముందే లాగి ఒకటి పీకాడు. కాసుకోలేక పక్కనే ఉన్న చైర్లో కూలబడిపోయింది. కాసుకోలేక పక్కనే ఉన్న చైర్లో కూలబడిపోయింది. తన వైపు కన్నీటి కళ్ళతో చూసింది శశిరేఖ. తిరిగిపోతులా కనిపిస్తున్నానా? మరోసారి గతించాడు. ఈసారి తగ్గలేదు. అవును, అలానే కనిపిస్తున్నా అని దవడ మీద చేతిని వేసుకుంటూనే కోపంగా కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూసింది. శశి కోపం తెప్పించొద్దు. కోపం తెప్పిస్తే ఏం చేస్తావు? ఏం చేయగలుగుతావు? నన్ను ఇంకొక పెద్ద దెబ్బ కొడతావా? లేదంటే బలవంతంగా ముద్దు పెట్టుకుంటా. అందుకని ఏం చేయగలుగుతావు చెప్పు? మర్యాదగా నన్ను వదిలితే నేను వెళ్తాను, లేదంటేనా? తన చేతిని పట్టుకుని దగ్గరికి లాగి అక్కడే ఉన్న గోడ కానిచ్చాడు. ఒక్కసారిగా గుండె కడుపులోకి వచ్చినట్టుగా అనిపించింది. బెదురు కళ్ళతో చూస్తున్న శశి చూస్తూనే అభి ఏం చేస్తున్నా వదులు అని కోపంగా అరుస్తున్న తనని చూస్తూ ఉంటే ఏంటి ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు? ఏం చేయలేని అనుకుంటున్నావా? చేయగలుగుతాను, నేను తలుచుకుంటే చేయగలుగుతాను కూడా. మీ బాబు ఎందుకు వచ్చాడో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు అని కోపంగా అడిగింది. నీ మాటల్లో వినాలని అంటున్నా. తనని చూస్తూ వదిలించుకొని తన మీద నుండి తోసేసింది. అయినా నిజమైన సొంత పెళ్ళాన్ని పట్టుకున్నట్టు ఎందుకు పట్టుకుంటున్నావు? అసలు నా గురించి ఎందుకు కేర్ తీసుకోవాలి? నా గురించి ఎందుకు ఇలా ప్రవర్తించాలి? ఎందుకు ఇంతవరకు కాలేజ్కి రావాలి? కొన్ని రోజులని ఇద్దరు విడిపోబోతున్నాం. మన ఇద్దరి మధ్య రిలేషన్ మంచిది కాదని నువ్వే కదా అంతకుముందు పెద్ద ప్రగల్భాలు పలికావు. మళ్ళీ ఇప్పుడు ఏంటి? ఇంకొకసారి నాతో ఇలా ప్రవర్తించావో ఏం చేస్తానో కూడా నాకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోతున్న తనని పట్టుకున్నాడు. తన నడుముని చేతితో బిగించడంతో వదులు, చాలా చేస్తున్నావు అనిపించట్లేదా? అసలు అనిపించట్లేదు. నీ విషయంలో అసలు అనిపించదు కూడా. మర్యాదగా వదిలితే నేను వెళ్తాను, లేదంటే ఇందాక నుండి లేదంటే
ఏం చేస్తావు లేదంటే అని అంటున్నా తనని వెనక నుంచి తిప్పుకుంటూ ముందుకు తెచ్చుకొని ఒక్కసారిగా తన పెదవులతో పెదవులు మూసేశాడు అభి. ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి తొయ్యడానికి ప్రయత్నించింది. కానీ ఆ పక్కనే ఉన్న గోడను ఆసరాగా చేసుకుంటూ తనని గోడకి రెండు వైపులా వెళ్ళనివ్వకుండా వెళ్ళనివ్వకుండా చేతికి అడ్డుపెట్టి ఎంత కొడుతున్నా తన ముద్దుని మాత్రం బ్రేక్ చేయలేదు. ఆ 2 నిమిషాల్లోనే పెదవులు పిప్పి చేసి వెంటనే రక్తాన్ని సక్సెస్ఫుల్గా బయటికి తీసి తనని విసురుగా వదిలేశాడు. నిజంగా నువ్వు మంచోడివే కాదు అభి. ఇన్ని రోజులు నీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను. కానీ ఇష్టం లేని ఆడపిల్లని తాకుతుంటే ఒళ్ళు కంపరంగా అనిపిస్తుంది అని కోపంగా చెప్పి 4 నెలలు వీలైనంత త్వరగా అయిపోవాలని కోరుకుంటాను. నీలాంటి సాడిస్ట్ దగ్గర నుండి బయటపడడానికి అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న తనని ఈవిల్ స్మైల్తో చూస్తూ తన పెదవుల మీద ఉన్న శశి రక్తాన్ని పీల్చేశాడు. వెంటనే పక్కన ఉన్న కాలింగ్ బెల్ నొక్కడంతో ప్రిన్సిపల్ వచ్చాడు. అప్పటికే పెదవులు మొత్తం తుడుచుకోవడంతో ఎదురుగా ప్రిన్సిపాల్ చూస్తూ ఇంకొకసారి శశిని ఎవరైనా కలవడానికి ప్రయత్నించకూడదు, నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు అని చెప్పడంతో భయంగా అలానే అని చెప్పాడు ప్రిన్సిపాల్. వెంటనే ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు. క్షుణ్ణంగా పరిశీలిస్తుంది అవంతిక. ఎదురుగా ఉన్న అవంతికని చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు అని చిరాకుగా అడిగింది శశి. ఇందాక వెళ్ళినప్పుడు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేమైంది? పెదవులు పొంగాయి, నీకన్నీ ఇలానే కనిపిస్తాయి కదా, మూసుకొని ఒకసారి నోట్స్ ఇవ్వు అని కోపంగా చెప్పి తన అనుమతి లేకుండా నోట్స్ తీసుకొని రాసుకుంటుంది. శశి ఆర్ యూ ఓకే? అవంతిక నువ్వు డిస్టర్బ్ చేస్తే నేను డిస్టర్బ్ అవుతున్నాను అని కోపంగా చెప్పి మళ్ళీ తలని బుక్స్లో దూర్చింది. ఇప్పుడు నేనేమన్నానని శశి సీరియస్ అయింది అని అనుకుంటూ 2 భుజాలు ఎగిరేసి సాయంత్రం అభి మీద కోపంతో ఏమాత్రం తగ్గక నడుచుకొని ఇంటికి వెళ్తున్న దారిలో తనకు కారు ఒకటి వచ్చి తన ముందు ఆగింది. ఎవరైనా చూసిన తనకి ఆదిత్య కనిపించాడు. వెంటనే అభి మీద ఉన్న కోపం ఆదిత్య మీదకి షిఫ్ట్ అయింది. తన వైపు చూస్తూ, కానీ నాకు నీతో భయం మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా శశి. అది కాదు శశి అని ఏదో చెప్పబోతున్న ఆదిత్య ఆపుతూ, నీతో మాట్లాడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే నీతో మాట్లాడుతున్నట్టు అభికి తెలిసిందో నిన్ను చంపేస్తాడు. శశి, నేను అభి గురించి ఏం చెప్పానో నీకు గుర్తుంది కదా. అసలు నీకేం కావాలి ఆదిత్య? నువ్వే శశి అని అంటున్నా తనని చూస్తూ షార్ప్గా చూసింది. అదే నేను మంచి కోరుకున్న వాడిగా చెప్తున్నాను అంటున్నాను. వంకర మాటలు మాట్లాడితే అడ్డంగా కోసి కారం పెడతాను అని ఊరు మాస్గా మాట్లాడిన తనని చూస్తూ ఆశ్చర్యపోయాడు ఆదిత్య. వంకరగా మాటలు మాట్లాడితే కోసి కారం పెడతాను అని కోపంగా అంది ఆదిత్య వైపు చూస్తూ అరిచింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం ఆదిత్యవంతైంది. తన ముందున్నది శశినేనా అన్న అనుమానం కూడా కలిగింది. శశి అని వణుకుతున్న గొంతుతో పిలుస్తున్న తన వైపు చూసి వెళ్ళిపోతున్న చేతిని పట్టుకుంటూ వెంటనే అది విదిరించుకొని లాగు కొడదామనుకున్న చేతిని కూడా మధ్యలోనే ఆపేసింది సజరిక. నువ్వు అసలు మనిషివేనా? మనుషులైతే ఇలా బిహేవ్ చేయరు. అసలు ఎందుకు మళ్ళీ నా లైఫ్లో తొంగి చూడాలని నువ్వు అనుకుంటున్నావు? ఎందుకు నన్ను పదే పదే అసహ్యంగా ప్రవర్తించాలని చూస్తున్నావు? అబ్బికి తెలిస్తే ఖచ్చితంగా నరికేస్తాడు. అసలు ఏమనుకుంటున్నావు? నిన్ను కాదని ఏం చేసుకుని ఎగిసిపడుతున్నావు? నా చేతిని పట్టుకోవాలని ఆరోటు పడుతున్నావు. ఆ మగతనాన్ని ఏంటి రెచ్చిపోతున్నావు? నేనంటే భయం పోయిందా? నువ్వంటే భయం ఎప్పుడు పోయింది కదరా? ఇప్పుడు నువ్వు నా ఈకతో సమానం. అసలు నా జీవితంలోకి వచ్చానా? ఒక్కసారిగా ఆలోచించు, ఎవరి జీవితంలోకి వచ్చారు? నేను మా నాన్న మాట కష్టపడి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు ప్రియా ప్రేమించుకున్నావు అని నాకు తెలుసా? అలా తెలిసి ఉంటే నేను ఎప్పుడో డ్రాప్ అయిపోయేదాన్ని. కానీ మీ మధ్యలో అలా వచ్చేదాన్ని కాదు. పోనీ మీ ప్రేమ విషయమా అది కూడా చెప్పలేదు, అది కూడా నీకు చెప్పడం ఇష్టం లేదు అని అనుకోవచ్చు, అది కూడా వదిలేసే. కానీ ఫైనల్గా నేను ఒకటి అడుగుతాను, దానికి సమాధానం చెప్పు.
అని కోపంగా తన వైపు చూసి పెళ్లి ఇష్టం లేదని నాకు ఆ రోజు రాత్రి చెప్పుంటే ఖచ్చితంగా నిన్ను వదిలి వెళ్ళిపోయేదాన్ని. అసలు ఎందుకు నువ్వు అసలు నన్ను టార్గెట్ చేస్తున్నావు? ఒక్క రీజన్ చెప్పు. ఎందుకు నన్ను పదే పదే కలుస్తున్నావు? అభి మీద ఎందుకు బురద జల్లు ప్రయత్నం చేస్తున్నావు? ఒక్కదానికి ఆన్సర్ నీ దగ్గర ఉంటే మాత్రం నాకు చెప్పు. నువ్వు ప్రియ మీ ఇద్దరు ఎలా ఉన్నా నేను పట్టించుకోవట్లేదు. అయినా నా జీవితంలో మీరు రావాలని చూస్తున్నారా? ఈసారి ఊరుకోను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోతున్న చేతిని పట్టుకొని, అయితే మా నాన్న చేత ఆస్తులు ఎందుకు రాయించుకున్నావో ఒక్కసారి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది. ఏం మాట్లాడుతున్నావు? అవును, మా నాన్న చేత ఆస్తిని ఎందుకు రాయించుకున్నావో చెప్పు. ఆస్తి ఏంటి? నేను రాయించుకోవడం ఏంటి? మరి ఆస్తి రాయించుకోకపోతే ఆయన నీ పేరు మీద ఎందుకు రాశారు? కోపంగా గతించిన స్వరానికి నిజంగానే తనకు అర్థం కాలేదు. నువ్వు చెప్తున్నది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అయినా సురేంద్ర మావయ్య నాకెందుకు ఆస్తులు రాస్తారు? ఎందుకంటే నేను నీకేదో అన్యాయం చేసేసానంట, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆస్తిని మొత్తం రాస్తారంట అని కోపంగా వినిపించిన గొంతు మరి నేను నీ వెంట ఎందుకు పడతాను చెప్పు అని తను కూడా అనడంతో ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఎదురుగా వస్తున్న ఆటోని ఆపి అడ్రస్ చెప్పింది. తను ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలని తన కారులో ఫాలో అవుతూ వెళ్తున్నాడు ఆదిత్య. క్షణాల్లోనే ఆదిత్య ఇంటికి రావడం, సురేంద్ర అంకుల్ అని గట్టిగా పిలిచిన గొంతుగా సోఫాలో కూర్చొని ఫైల్స్ చెక్ చేస్తున్న తనకి శశిని చూసి అమ్మ శశి అని ఆనందంగా పిలుస్తున్నాడు. మిమ్మల్ని సూటిగా ఒక మాట అడుగుతాను, దయచేసి నిజం చెప్పండి, చెప్పడానికి ప్రయత్నించండి. ఏంటమ్మా, ఏం అడగాలనుకుంటున్నావు? ఆస్తి నా పేరు మీద రాశారా మీరు? దాంతో ఏం మాట్లాడాలో తెలియక మామూలుగా ఉండిపోయారు. ఆ మౌనాన్ని అర్థం చేసుకున్న శశిని చూస్తూ, ఇంకా ఇలా కూడా నన్ను బతకాలని మీరు అనుకోవట్లేదా? అమ్మ శశి అని బొంగురు గొంతుతో అంటున్న సురేంద్ర గారిని చూస్తూ, నేను మీకేం అన్యాయం చేశాను? తెలియట్లేదు. ఒక్కదానికి మించి ఇంకొకటి, ఇంకొక దానికి మించి ఇంకొకటి. ఎందుకు నా ప్రాణాన్ని ఇలా తీయడానికి చూస్తున్నారు? అందరూ కలిసి నేను చెప్పాను ఆస్తి రాయమని. ఎందుకు ఇప్పుడు మీ అబ్బాయి వచ్చి నన్ను ఇలా కూడా టార్చర్ చేసేలా మీరే ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు అని కోపంగా గతించిన స్వరంతో అడిగింది. దాంతో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని అని మనసులో అనుకొని ఎదురుగా ఉన్న శశిని చూస్తూ, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా అని మెల్లగా తనని శాంతింపచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు వినదలుచుకోలేదు కూడా. ఎందుకు నన్ను ఇంతలా టార్చర్ పెడుతున్నారు? అసలు మీకు ఏం అన్యాయం చేశాను? మీరు అడగగానే మా నాన్న మాట ఒప్పుకొని మీ ఇంటి కోడల స్థానంలో అడుగు పెట్టడం అది నా తప్ప? కట్టుకున్న భర్తని మార్చుకోవాలని అనుకోవడం నేను చేసిన ప్రయత్నాలు గుర్తుకు తెచ్చుకుంటేనే ఒళ్ళు జలధరించిపోతుంది. మీరు అడిగారని కదా నేను ఆ రోజు ఎంత కొడుతున్నా తిడుతున్నా మీ అబ్బాయి ముందు అలా అనుకుగా ఉన్నాను. అయినా ఎందుకు నా మీద కక్ష? ఎందుకు నా మీద చెప్పండి. శశి, నువ్వు అపార్థం చేసుకుంటున్నావమ్మా. లేదు, ఇప్పుడిప్పుడే అందరి గురించి నిజం తెలుసుకుంటున్నాను. మీరు ఇప్పటి వరకు మంచివారని అనుకున్నాను, కానీ ఆస్తి నా పేరు మీద రాసి మీరు కూడా అందరు లాంటి వారని ఇప్పుడు నిరూపించుకున్నారు. ఎప్పుడో ఇంతకు ముందున్న సాఫ్ట్ కార్నర్ మొత్తం పోయింది మీ వల్ల. ఎందుకు నన్ను ఇలా బతికినివ్వట్లేదు అని కోపంగా అరుస్తున్న శశి కారిడార్లో ఆపి ఇంటికి వస్తూ కనిపించిన ఆదిత్యని చూస్తూ కోపంగా రగిలిపోయాడు సురేందర్ గారు. శశిని చూస్తూ ఆదిత్యని చూపిస్తూ, నిజంగా ప్రియా మోజులో పడి నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడమ్మా వీడు. నిన్ను ఎప్పుడైతే వదిలేసుకున్నాడో అప్పుడే నేను వీడిని కొడుకుని కాదనుకున్నాను. అలానే కన్నపేగులు తెంచుకుంటారా? భార్య బాధ్యతగా ఉంటే నేను అలాగే ఆస్తినిచ్చి వాడిని. వీడు ఆ ప్రియ ఆస్తిని హారతి కర్పూల్లా కరిగిస్తే కరిగించుకొనివ్వండి. మీకు ఇష్టమైతే అతనికి ఇవ్వండి, లేదంటే మానేయండి. మధ్యలో నేను ఏం చేశాను? నాకు ఆస్తి నా పేరు మీద రాస్తున్నారు. నిజంగా నా మీద ప్రేమతో ఇలా చేస్తున్నారా, లేదంటే నా మీద పగతో ఇలా చేస్తున్నారా? శశి బాధగా పలికింది ఆయన గొంతు. అవును, శశినే ఇలా మాట్లాడుతున్నాను. మీరు ఏమైనా నాకు అన్యాయం చేయాలని అనుకుంటే నాకు మీ నుండి పూర్తిగా బంధం తెగిపోయింది అని నమ్మి ఆస్తిని మొత్తం తనకి రాయించండి. 2 రోజుల్లో మళ్ళీ వస్తాను. మీతో మామూలుగా మాట్లాడడానికి కాదు, డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడానికి అని అడుగు బయట పెట్టిపోతుంటే ఆదిత్య వైపు చూస్తూ, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు మిస్టర్ ఆదిత్య. ఎందుకంటే నువ్వు ప్రియాని ప్రేమిస్తున్నావు. నేను నీ బంధానికి విలువనిచ్చి నీ లైఫ్లో నుంచి ఎప్పుడో తప్పుకున్నాను. ఇంకొకసారి పగ ప్రతీకారం అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నా దగ్గరకి వచ్చావంటే నేను చెప్పను. నా వంట తిరుగుతున్నావని ఆ అభికి తెలిసిందో, ఇందాక చెప్పాను కదా ఎక్కడికి వస్తాడో అని కింది నుంచి పై వరకు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చేతులు బిగించిన ఆదిత్య కోపంగా చూశాడు. కోపంగా ఆదిత్య వైపు చూస్తూ, సురేంద్ర గారు చూసావారా, ఆత్మాభిమానం గల పిల్ల అంటే ఎలా ఉంటుందో, ఇది అసలు సిసలైన ఆడతనం.
ఆడపిల్ల అంటే నీ దగ్గర ఉన్నది, ఒకసారి దాన్ని చూడు. ప్రతి క్షణం తన మైండ్లో కుళ్ళు కుతంత్రమే కనిపిస్తుంది తప్ప మరి ఏది కనిపించదు. ఎందుకంటే తనకి కావాల్సింది నువ్వు, నీ ప్రేమ కాదు, ఆస్తి కావాలి. అయినా అప్పుడు ఆదిత్య మాటలు చెవికి రుచించలేదు. ఈవిల్ స్మైల్తో ఎదురుగా ఉన్న తన సురేంద్ర గారి వైపు చూస్తూ, నాకు రావాల్సిన ఆస్తి నాకు 2 రోజుల్లో రావాలి, లేదంటే శశి జీవితాన్ని నాశనం చేయడానికైనా సరే వెనకాడను అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. వీడు మారుడు, పూర్తిగా చేజారిపోయాడు, నాకు ఇప్పుడు తెలుస్తుంది అని మనసులో అనుకుంటూ నీ పతనం వైపు అడుగులు వేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. కోపంగా ఆదిత్యకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన శశిని బయటకు వచ్చిన తనకు BMW అభి కారు తన ముందు ఆగింది. అసహనంగా చూసి కారులో ఉన్న అభి వైపు చూస్తుంది. వెంటనే కార్ డోర్ అన్లాక్ చేయడంతో కోపంగా అనిపించి కారులోకి ఎక్కి కూర్చున్నాడు. నన్ను స్పై చేయడం బాగానే నేర్చుకున్నా అని కోపంగా వినిపించిన గొంతుకు నువ్వేం చేస్తున్నావో అని తెలుసుకున్నంతగా ఉన్నాను అనుకుంటున్నావా? లేదు అని కోపంగా చెప్పి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ పక్కకు తిరిగి చూస్తూ ఉండిపోయింది. తను ఏడుస్తుందని గమనించి అభి కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. విల్లా రావడంతో కారు దిగి అడుగుపెట్టిన అభికి పట్టించుకోకుండానే తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. మేడ్స్ ఎదురు రావడం వల్ల సీరియస్గా చూసి ఇక్కడ నుంచి వెళ్ళండి అని గంభీరంగా చెప్పడంతో వెంటనే అక్కడి నుంచి ఖాళీ అయిపోయింది. రూమ్లోకి వచ్చిన శశిని చూస్తూ తన వైపు రావడం కోపంగా అనిపించి చుడిదారు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోతున్న చేతిని పట్టుకుని ఆపాడు అభి. ఎందుకు పట్టుకున్నాడో అర్థం కాక తన వైపు చూస్తూ ఉండిపోయింది శశిని చూస్తూ. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది శశి అని వాయిస్లో బేస్ ఏమాత్రం తగ్గకుండా అడిగాడు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అలానే నా విషయాల్లో కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని నెలల్లో విడిపోతున్నాం, మనం మధ్య బాండింగ్ ఉండడం అంత మంచిది కాదు. అలానే ఇవల్ స్మాల్తో తన వైపు చూస్తూ సరే అయితే వెళ్ళిపో ఇక నుండి అని చెప్తున్నా తనని చూస్తూ కోపంతో అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. ఆదిత్య నేరుగా ప్రియా ఫ్లాట్కి వెళ్తే అక్కడ ఫుడ్ ప్యాకెట్స్ చిందరవందరగా ఉండడం గమనించాడు. ఏంటి ప్యాకెట్స్ అని కోపంగా తన వైపు చూసి అరుస్తున్నాడు. తనకి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏం తిన్నాను కాబట్టి ఇక్కడ పడేశాను, అంతలాగా ఇబ్బంది పడుతుంటే నువ్వే తీసి పడేయొచ్చు కదా. తను మాట్లాడడం తీరుకు ఒక్కసారిగా నిర్గంతిపోయాడు ఆదిత్య. ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలుస్తుందా? నువ్వు మాట్లాడుతున్నా అయితే ఏంటి అని కోపంగా అతనికి విలువ ఇవ్వకుండా మాట్లాడుతున్న ప్రియాని చూసి కోపంగా నేను ఒక్కటే చెప్తాను, మర్యాదగా తీస్తే బాగుంటుంది. ఇప్పుడు నీలా ఖాళీగా నేను లేను కూడా, వర్క్ చేసుకోవాలి కదా, అందుకే నేను ఇప్పుడు రెజ్యూమ్ ఆఫీసులకి అప్లోడ్ చేస్తున్నాను. నువ్వు ఇలాగే ఉండి నేను ఇలా ఉంటే మనకు పూట గడవుతుంది ఆదిత్య అని కోపంగా చెప్పి ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళిపోయింది తన రూమ్లోకి. తనలో వచ్చిన సడన్ చేంజ్కి పిడికలు బిగించాడు కోపాన్ని. ఇక్కడ రియానా అయితే అభికి కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉంది. ఫోన్ కాల్ వినిపించడంతో ఈ మనిషి ఇందాక నుండి ఫోన్ కాల్ మోగుతుంది కదా అని కోపంగా అనుకుంటూ అద్దెల్లోకి వెళ్ళి రెడీ అవుతున్న తనకు అర్థం దగ్గర ఉన్న అభి ఫోన్ కనిపించింది. ఎవరైనా చూసిన తనకి రియానా అన్న కాల్ నెంబర్ కనిపించడంతో తెలియకుండానే రెడ్ బటన్ మీదకి వెళ్ళింది తన చెయ్యి. మళ్ళీ 2-3 సార్లు ఆగకుండా వస్తున్న కాల్ని చూసి వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకొని పాస్వర్డ్ ముందుగానే తెలియడంతో వెంటనే ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసింది. ఇప్పుడు ఎలా చేస్తామో నేను చూస్తానే అని ఈవిల్ స్మైల్తో తన ఫోన్ వైపు చూస్తూ కిందికి వెళ్ళింది. ఏమీ అరిగినట్టుగానే ఆఫీస్ రూమ్లో వర్క్ చేసుకుంటున్నాడు. క్లయింట్స్తో మీటింగ్ ఉండడం వల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతానికి 2 రోటీలు అలానే ఆలూ కర్రీ తీసుకొని అభి ముందు పెట్టింది తినమన్నట్లుగా. తన వైపు చూస్తూ వెంటనే కాల్ హోల్డ్లో పెట్టి నాకు అక్కర్లేదు, నువ్వు తినేసి పడుకో, ఇంపార్టెంట్ కాల్ ఉంది, కాల్స్ ఎప్పుడు ఉండేటివి, అభి ముందు నువ్వు తిను అప్పుడు చేసుకో, నీకు ఎన్నిసార్లు చెప్తే అర్థం కాదా అన్న మాట పూర్తి కాకముందే చపాతీ తుంచి తన నోట్లో పెట్టింది. కావలిస్తే నేను తినిపిస్తాను, నువ్వు వర్క్ చేసుకో అని ఏమాత్రం పట్టించుకోకుండానే ఇంకో చపాతీ పీసులు కూడా నోట్లో పెట్టుకోవడంతో తను నేనేమో అనుకోలేక వెంటనే తినడం ప్రారంభించాడు. కానీ తినిపిస్తున్న శశి పరీక్షగా గమనించింది అభిని. బుగ్గలు 2 కొంచెం చబ్బిగా ఉండి తెల్లని స్కిన్ టోన్తో మిలమిల మెరుస్తున్న అభికి ఎప్పుడో పడిపోయింది. మనసు కొంచెం కఠినం కానీ చూడ్డానికి హీరో మెటీరియల్ అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. మాటలు వినిపించినట్టుగా తన వైపు చూశాడు. కొంపు తీసి బయటికి అనేసానా అని మనసులో అనుకొని ఏంటి అలా చూస్తున్నారు, ముందు తినాలి అని కోపంగా చెప్పడంతో తింటున్నాడు. జాగ్రత్త పొలమారుతుంది అని అనేలోపే నిజంగానే పొలమారింది. వెంటనే తను కూడా తెచ్చుకున్న మంచినీళ్ళని తాగించడంతో కొంచెం కూల్ అయ్యి శశి వైపు చూశాడు. తను మాత్రం పట్టించుకోకుండా వెంటనే ఇంకొక పీస్ తుంచి తన నోట్లో పెట్టింది. 2 రోటీలు అయిపోవడంతో ఇంకా కావాలా, వేయనా, అవసరం లేదు, ఇప్పటికే ఎక్కువ తినేశాను, నువ్వు వెళ్ళి పడుకో అలానే అని చెప్పి తను కూడా 2 చపాతీలు తినేసి రూమ్లోకి వెళ్ళి కొంచెం సేపు చదువుకొని నిద్ర రావడంతో కిందనే పక్క వేసుకొని పడుకుంది. అర్ధరాత్రి 12 గంటలకు రూమ్కి వచ్చాడు అభి. వెంటనే కింద పడుకున్న శశిని ఒక నిట్టూర్పు విడిచి 2 చేతులతో ఎత్తుకొని తనని బెడ్ మీద పడుకోబెట్టాడు
శశి చేతులు అభి కాలర్ని గట్టిగా పట్టుకొని తల గుండెల్లో పెట్టుకొని పడుకుంది. ఆ క్షణం చిన్నపిల్లలానే అనిపించింది. ఇంత చిన్న వయసులోనే ఎన్ని కష్టాలు అనుభవించిందో అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు అభి. వెంటనే వాస్తవం గుర్తుకు వచ్చి పక్కనే ఉన్న ఫోన్ వైపు చూడటంతో తీసుకుని ఏమైనా మెసేజ్లు ఏమైనా వచ్చాయని చూశాడు. కానీ ఇలాంటి మెసేజ్లు రాకపోవడంతో అనుమానంతో స్క్రీన్ వైపు చూసి ఏరోప్లేన్ మోడ్లో ఉండటంతో వెంటనే తీసి చూశాడు. దగ్గర దగ్గర రియానా నుండి 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏదో ఆలోచించినట్టుగా ముఖాన్ని ఎదురుగా పడుకున్న ఉన్న శశిరేఖ ముందు చూపు నిలిపాడు. మరుక్షణం ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది తన పెదవుల మీద. వెంటనే రియాకి ఫోన్ చేయాలంటే ఇంట్రెస్ట్ లేక ఫోన్ పక్కన పెట్టేసి తన గట్టిగా హత్తుకొని పడుకుని పోయాడు. మెత్తిగా తన ఎదభాగం తగలడంతో వద్దు వద్దు అని అనుకుంటూనే తన చున్నీని తీసి పక్కన పెట్టేసి తన ఎద మీద పడుకున్నాడు. అది తన మీద ఏం ఫీలింగ్ ఉందో అవి మాత్రమే తెలియాలి. అలా తెలియకుండానే ఒకరి కౌగిల్లో ఒకరు పడుకుని పోయారు. మరుసటి రోజు నిద్రలేచిన మెత్తగా ఏదో గుండె బరువుగా అనిపించింది. ఏమైందో అర్థం కాక వెంటనే ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా అనిపించడంతో ముసుగగా ఉన్న కళ్ళను రుద్దుగాని గుండెల మీద చూసిన తనకి సిల్కీ హెయిర్ కనిపించింది. ఇది ఎవరిదో అర్థం అవ్వగానే అభి అని అనుకుంటూ అనుమానంగా అభి వైపే చూస్తూ డీప్ నిద్రమత్తులో ఉన్నాడు. ఇదేంటి, నేను కింద పడుకొని ఉండాలి కదా, పైకి ఎలా వచ్చాను? ఒకవేళ అభినే ఎక్కడ తీసుకొని వచ్చాడా అని మనసులో అనుకోవడం ఆలస్యం. వెంటనే కోపంగా అభిని తోసేసింది. నిద్రమత్తులో ఉన్న అభి సడన్గా లేచి ఎదురుగా ఉన్న శశిని కోపంగా చూశాడు. కోపంగా మారిన అభి ఉండడంతో కొంచెం భయపడని శశి ఏమాత్రం తగ్గకుండా, మీకు ఎంత ధైర్యం ఉంటే నా మీద కాలేసి పడుకుంటారు, కొంచెమైనా బుద్ధి ఉందా? అసలు మీరు నన్ను ఎందుకు కింద నుంచి పైకి తీసుకొని వచ్చారు? అంటే అంతకుముందు 2-3 సార్లు కూడా మీరే అలానే తీసుకొని వచ్చారా? వెంటనే తనని చంపను పట్టుకొని తన మీదకి లాక్కున్నాడు. ఎంత ధైర్యం ఉంటే నన్ను తోస్తాము, బతకాలని లేదా అని తన ముఖాన్ని దగ్గర పెట్టి అనడంతో పులిబోనిలో తలపెట్టినట్టుగా ఫీల్ అయింది శశి. గుటకలు మింగుతూ తన వైపు భయంగా చూసింది. అభి వైపు భయంగా చూడటంతో తన 2 బుగ్గలు పట్టుకొని మాట్లాడుతూ చాలా నొప్పిగా ఉంది. అభి ప్లీజ్ వదలవా? అయ్యో పాపం అని కింద నుండి నిన్ను తీసుకొని వస్తే పైన పడుకోబెడుతుంటే నా నెత్తి మీద ఎక్కి తాండవం చేస్తున్నావా అని కోపంగా వినిపించిన గొంతుకు జడుసుకుపోయింది. అబ్బాయి చాలా రోజుల తర్వాత అలా మాట్లాడడం జీర్ణించుకోలేకపోయింది. ఏంటి ఎక్కువ చేస్తున్నావు, ఫోనీలే అని ఊరుకుంటుంటే ఇంకా రెచ్చిపోతున్నావు? అభి నువ్వు ఇలా మాట్లాడితే తట్టుకోలేకపోతున్నాను. ఏడుపు గొంతులో శశి అంది. ఎందుకు తట్టుకోలేకపోతున్నాహా? నువ్వంటే అనొచ్చు, నేనంటే పడకూడదా? శశికి చిన్నగా వెక్కిళ్ళు స్టార్ట్ అయిపోయాయి. అలా ఒకసారి గసరడంతో ఇంకొకసారి నాతో మాటలు కానీ రైస్ చేసావో చెప్పను, చేసి చూపిస్తాను అని విసురుగా వదలడంతో బిక్కముక్క వేసింది. కన్నీళ్లను ఉక్క పెట్టుకొని పరుగున అభి వైపు వాష్రూమ్లోకి వెళ్ళి ఏడ్చింది. ఉదయం సిగరెట్ తీసుకొని తాగడం మొదలుపెట్టారు. 2 నిమిషాల తర్వాత వాష్రూమ్లోకి ఉండి బయటికి వచ్చి వెంటనే తన బట్టలు తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. రెడీ అయ్యి వచ్చిన శశిని చూస్తే వెంటనే తను కూడా రెడీ అయ్యాడు. బ్లాక్ అండ్ వైట్ షర్ట్లో కాంబినేషన్ తనని చూసి అదిరిపోయాడని చెప్పాలి. ఒక్కసారిగా తనని చూస్తే రెడీ అవుతుంది శశి. అయిపోయింది రెడీ అవ్వడం గంభీరమైన స్వరంతో. తనతో ఏం మాట్లాడలేదు. నిన్ను అడుగుతున్నాను, ఇంకొకసారి నా కోపం తెప్పించే పనులు చేస్తే నిజంగా నేను చంపేస్తాను. ఒక్కసారిగా వెనక్కి తిరిగి అయిపోయింది భయంగా అంది. తన వైపు చూస్తే ఇది నాకు కావాల్సింది అని కోపంగా చెప్పి 5 నిమిషాల్లో నువ్వు టిఫిన్ రెడీ చేసి పెడితే తింటాను అని చెప్పి కిందికి వెళ్ళిపోయాడు. దీంతో అభికి క్లారిటీ వచ్చింది ఏంటంటే శశి ఎలా చెప్తే మాట వింటుందో అన్నది. కిచెన్లోకి వెళ్ళి త్వరగా ఏముందో చూసిన తనకి నేను దోశల పిండి నానబెట్టడంతో వెంటనే అది మిక్సీ ఆడి అప్పటికప్పుడు ఇడ్లీ అట్టులా తయారు చేసింది. అది తినడానికి కొంచెం పర్వాలేనట్టుగా ఫ్రిడ్జ్లో ఉన్న ఆవకాయ పచ్చడి తీసి ప్లేట్ ముందు పెడితే దాని వైపు విచిత్రంగా చూశాడు. ఏంటిది మాడిపోయిన ఇడ్లీ అట్టుని చూపిస్తూ, ఇడ్లీ అట్టు ఇది తినేటట్టుందా? ఏమో నాకేం తెలుసు, నేను చేతికి వచ్చిన ఈ బియ్యపు గింజలు నానేశాను అని కోపంగా చెప్పింది. అసహనంగా అనిపించి ఆ ప్లేట్ని చూసింది. నువ్వు ఇంకొకసారి
గుడ్ రియలైజేషన్ అని కోపంగా చెప్పడంతో తన వైపు చూశాడు. కోపంగా చూసిన ముఖాన్ని ఏమాత్రం ఫేస్ చేయలేక వెంటనే నాకు లేట్ అవుతుంది, కాలేజ్కి వెళ్ళాలి, ఈరోజు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది. తన చేతిలో ఉన్న కేసుని పట్టుకొని పని మనుషుల వైపు చూసి అక్కడి నుంచి బయలుదేరాడు. కాలేజీ వైపు కాకుండా ఇంకో సైడ్కి వెళ్తుంటే ఎక్కడికి నన్ను తీసుకొని వెళ్తున్నావు నన్ను అని అడిగింది శశి. అభిని తనకు చెప్పడం ఏమాత్రం ఇష్టం లేకుండా దగ్గరలో ఉన్న కాస్ట్లీ రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళి సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చెప్పాడు. ఇప్పుడు నా ఇష్టం పట్టించుకోడు అని మనసులో తిట్టుకుంటూ ఉండగానే హాయ్ అని అనుకుంటూ వయ్యారంగా వచ్చింది రియానా. దాంతో పక్కకు చూసిన అభి శశిలకు రియానా కనిపించడంతో వచ్చిందమ్మా వయ్యారు ఊపుకుంటే మరీ వచ్చింది అని కోపంగా చెప్పడంతో మనసులో దీన్ని బట్టలు ఏంటో, అవునులే ప్రేమ గుడ్డిది అంటే ఏమో అనుకున్నాను, నిజంగానే గుడ్డిది మనసులో అని వేషధారణ చూసి మనసులో అనుకుంది శశి. నువ్వు ఏంటి ఇక్కడ అని సీరియస్గా అడిగాడు అభి. అది మరేమో నేను ఈ రెస్టారెంట్లో డైలీ టిఫిన్ చేయడానికి వస్తాను అభి అని వయ్యారంగా అంది రియా. ఏం డబ్బులు ఎక్కువైపోయా అని కౌంటర్ ఇచ్చింది శశి. తన వైపుగా కోపంగా చూసి రియానా అస్సలే ఉదయం నుండి చిరాకులో ఉన్న శశి రియా చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా నేను వెళ్తాను మీరిద్దరు తినేసరండి అని హ్యాండ్ బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతున్న తన చేతిని పట్టుకున్నాడు అభి. నేనేం చెప్పాను నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదా, నేను తినడానికి ఇక్కడికి తీసుకొని వచ్చాను అని గంభీరంగా బెదిరించిన అబ్బిని చూస్తూ మాట్లాడితే తన గూబ పగిలిపోతుంది అన్న భయంతో వేడివేడిగా ఉన్న ఇడ్లీ సాంబార్ని అప్పుడే రావడంతో తింటుంది. రియానా కూడా ఆదా ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళిద్దరిని చూసి కోపంతో అనిపించింది. రియానా చూపులో శశికి తెలుస్తుంటే వెంటనే కన్నింగ్ ప్లాన్ మన శశి బుర్రలో తలుక్కుమని మెరవడంతో గట్టిగా ఆలోచించుకొని ఫాస్ట్గా వేడిగా ఉన్న ఇడ్లీ సాంబార్ని తినేసి ఇంకో ప్లేట్ ఆర్డర్ ఇచ్చింది. అబ్బి కొంచెం షాక్ అయ్యాడు. ఎప్పుడు 2 ఇడ్లీ కన్నా ఎక్కువ తినలేదు. తన వైపు సూటిగా చూశాడు. ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు అబ్బి, నాకు ఆకలిస్తుంది అందుకే ఆర్డర్ చేశాను, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఖాళీ కడుపుతోనే వెళ్ళిపోతాను అని అమాయకంగా అంది. వెంటనే వెయిటర్ వైపు చూపు తిప్పడంతో అలానే అని అనుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న వెయిటర్ని ఆపుతూ వెయిటర్ వినిపించిందా వేడివేడిగా అని నొక్కి చెప్పి మారింది శశి. కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత వేడివేడిగా చర్మం కాలిపోతుందన్నంత వేడిగా తీసుకొని వచ్చి తను ముందు పెట్టాడు. ఇంత వేడిగా ఉన్న ఇడ్లీని తినగలుగుతావా అని వినిపించిన గొంతుకు అయ్యో నాకు బాగా ఆకలిస్తుంది అబ్బి, నాకు ఇడ్లీ సాంబార్ అంటే చాలా ఇష్టం, అందుకే వేడిగా తీసుకురమ్మన్నాను, ఏం తప్పా చెప్పు, నేను వెళ్ళిపోతాను, ఏం తప్పేమీ లేదు, ముందు కానివ్వు అని చెప్పడంతో అలానే అని తల ఊపి ఈవిల్ స్మైల్తో పక్కనున్న రియానా వైపు చూసి చిన్నగా స్పూన్ తీసుకొని మామూలుగా తింటుంది. బాగా ఉదడం మూలాన శశికి కాలలేదు. రియానా మాత్రం ఆలోచిస్తూ అభి ఉంటాడు కదా హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను, కానీ అంతా నా టైం వేస్ట్, శశి ఉన్నంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు, ఏం చేయాలి మనసులో కుట్రలు ఆలోచిస్తుండడంతో అయ్యో బాగా కారంగా ఉందే అని అనుకుంటూ మంచినీళ్ళు తీసుకుంటున్నట్టుగా తీసుకొని వెంటనే చేతిని తగిలినట్టుగా రియానా ఒడిలో సాంబార్ ఇడ్లీ పోసేసింది శశి. ఒక్కసారిగా గావుకేక రెస్టారెంట్ మొత్తం వినిపించడంతో చర్మం బాగా కాలుతున్నట్టుగా లేచి నిలబడింది. కంగారుగా రియానా చూశాడు అభి. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు గావుకేక పడుతున్న రియానా వైపు చూసింది శశి. లేదంటే నాతోనే ఆటలా అని కోపంగా మనసులో అనుకుంటూ అనుభవించు, నువ్వు నా మొగుడుతో తిరుగుదాం అనుకున్నావా అని కోపంగా అనుకుంటూ ఎంజాయ్ చేస్తుంది శశి. అభి ఈ శశి నా మీద కావాలని సాంబార్ ఇడ్లీ నా మీద పోసేసింది, నేనెందుకు అలా చేస్తాను అభి అమాయకంగా ఫేస్ పట్టి శశి వైపు తీక్షణంగా గమనించాడు అభి. కానీ తన అరిచే అరుపులకు చూపులు మరలా తిప్పి ఇప్పుడు నువ్వు బానే ఉన్నావా లేదా, చర్మం బాగా కదిలిపోయినట్టుగా ఉంది, నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అభి, అయ్యో నేను కూడా రానా అని అమాయకంగా ముఖం నుండి పెట్టి అడిగింది శశి. కోపంగా శశిరేఖ వైపు చూస్తే అవసరం లేదు, నువ్వు కూడా వెళ్ళబి, బాగా కాలినట్టుంది కదా, అందుకే పిక్కలు కనిపించేలాగా బట్టలు వేసుకోకూడదు అన్నది, ఊరికినే చెప్పలేదు కదా పెద్దలు అని ఏదో అంటున్నా తనని చూస్తూ షార్ప్ లుక్ వెంటనే మాటని మధ్యలో ఆపేసింది. అభి నాకు చాలా పెయిన్గా ఉంది, అది నా వల్ల కావడం లేదు, అదే హాస్పిటల్కి వెళ్తాను అన్నావు కదా వెళ్ళు, వెంటనే అన్ని టెస్టులు చేయించు, బిల్స్ గురించి ఆలోచించుకులే, నేను కడతానులే అని శశి వెటకారంగా అంది. నీ పని ఇలా కదే, తర్వాత చెప్తాను అని కోపంగా అనుకుంటూ వెంటనే పరిగెట్టి పారిపోయింది. ఒక్కసారిగా గట్టిగా నవ్వుని ఆపేసింది మధ్యలోనే. అభి వైపు చూసి నువ్వు వెళ్తావు అనుకుంటే వెళ్ళు, నేనేం ఆటోలో వెళ్ళిపోతాను, ఎందుకంటే నీ ప్రియురాలు కదా, నువ్వే కావాలని చేయలేదు కదా అని సూటిగా అడిగాడు అభి. నేనెందుకు చేస్తాను చెప్పు అని అమాయకంగా ఫేస్ పెట్టి నాకు టైం అయిపోయింది నేను వెళ్ళాలి అభి అని వెళ్ళిపోతున్న తన వెనక్కి అభి కూడా వెళ్ళాడు బిల్ పే చేసి. కార్లో వెళ్తున్న శశికి నవ్వు ఆగటం లేదు, కానీ నవ్వితే అభికి తెలిసిపోతుందన్న భయంతో కష్టంగా నవ్వుని కష్టంగా ఆపుకుంది శశి. ఒకవేళ
అబ్బి తనని చూస్తే అన్న భయంతోనే కొంతవరకు అదిమి పెట్టుకొని కాలేజ్ రావడంతో వెళ్ళిపోయింది. వెంటనే తన కార్ని ఆఫీస్ వైపు తీసుకొని వెళ్తున్నాడు అభి. కాలేజీలో వచ్చిన కూడా శశికి నవ్వాగడం లేదు. ఒక్కసారిగా రియానా ముఖం మీద తన కళ్ళ ముందు ఉండటంతో తన ఫేస్ ఎక్స్ప్రెషన్ తలుచుకుంటే ఒక్కసారిగా నవ్వు వచ్చేసింది. అలా నవ్వుతూనే ఉంది. దారిని పోయిన వాళ్ళందరూ వింతగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ క్యాబిన్లో అభి అడుగు పెట్టగానే సూట్ బటన్ ఓపెన్ చేసి తన క్యాబిన్ డోర్ గడియ పెట్టుకొని మూసి కిటికీలు క్లోజ్ చేసి చైర్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు అభి. తనని ఎవరు గమనించలేదని అనుకున్న అభి ఒక్కసారిగా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఎంతలా నవ్వుతున్నాడో తనకే అర్థం కావటం లేదు. ఒక్కసారిగా రియానా ముఖం తన ముఖాళ్ళ ముందు మెదులుతుంటే ఆ టైంలో తన ఎక్స్ప్రెషన్స్ తన కవర్ చేసుకున్న విధానం అభిని నవ్వించేలా చేస్తున్నాయి. అప్రయత్నంగా శశి అమాయకంగా ముఖం పెట్టి కనిపించడంతో నవ్వును మరింత ఆపుకోలేక వెంటనే చైర్లో నుంచి కిటికీ దగ్గరికి వెళ్ళి పొట్ట పట్టుకుని నవ్వుతున్నాడు. కళ్ళంటి నీళ్ళు కూడా అభికి వచ్చేస్తున్నాయి. అంతలా నవ్వుతున్నాడు. అభిని డిస్టర్బ్ చేస్తూ బావా ఇది నాకు అర్థం కావట్లేదురా అని ఫైల్ పట్టుకొని వస్తున్న కౌశల్ అలా నవ్వుతున్న అభిని చూస్తూ ఒక్కసారిగా చేతిలో ఉన్న ఫైల్స్ అని జారి విడిచాడు. అప్పటి వరకు నవ్వుతున్న అతను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ బావా ఇది నువ్వేనా అని వణుకుతున్న గొంతుతో అంటుంటే అప్పటి వరకు నవ్వుల్ని సవరించుకొని సీరియస్గా ముఖం పెట్టుకుని ఎదురుగా ఉన్న కౌశల్ వైపు చూస్తూ నా క్యాబిన్లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలని తెలియదా అని గంభీరంగా అరిచాడు తన మీద. బిక్కముఖం వేసుకుని బావా ఇప్పటి వరకు నవ్వుతూనే ఉన్నావు కదరా, నీకేం పోయే కాలం వచ్చింది ఇలా మాట్లాడుతున్నా? ఐ సెడ్ నేను ఏం చెప్తున్నాను నువ్వు వినడానికి ప్రయత్నించు. ఇంకొకసారి నా క్యాబిన్లోకి ఇలా ఎలా పడితే అలా వచ్చావో ఐ స్వేర్ ఫ్రెండ్ అని కూడా చూడను అని గంభీరంగా చెప్పడంతో బిక్కముక్క వేసుకొని బుర్ర కొక్కుంటూ ఇప్పుడు నేనేమన్నాను రా, నా మీద అంతలా సీరియస్ అవుతున్నా? అసలు ఉన్నట్టుండి ఎందుకు అంతలా అవుతున్నా? చూడడం ఇది రెండోసారి తెలుసా? ఎంత విచిత్రంగా ఉందో అని అనుకుంటూ తన ముందుకే వచ్చి అన్నాడు. ఇంతకీ నీకే డౌట్ చెప్పు అని తన మాటలు ఏం పట్టించుకున్నట్టే అడగడంతో సరిపోయింది. టాపిక్ మాత్రం బాగా డైవర్ట్ చేయడం తెలుసా అని మనసులో అనుకుంటూ వెంటనే ఇదిగో ఫైల్స్ అన్నీ చూపించడంతో వెంటనే దాని క్షణాల్లో సాల్వ్ చేసి తీసుకొని వెళ్ళు. ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా నుండి శశి పేరు వినగానే తన ముఖం మీద మళ్ళీ చిరునవ్వు వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోయాడు అభి. ఎందుకే ఇంతలా నవ్వుతున్నా అని అవంతిక క్లాస్కి వెళ్లకుండా క్యాంటీన్లో తీసుకొని వచ్చి అనడంతో కష్టంగా నవ్వు నాపుకుంటూ ఏం లేదులే అని చెప్పకుండా నవ్వుతుంది. నీకేదో పిచ్చి పట్టింది. ఒకసారి నీకైనా నువ్వు అర్థమవుతున్నావా? ఏడిస్తే ఒక్కసారి గంగా నదిలో ఏడుస్తావు. నువ్వు మాత్రం అసలు అనకుండా ఆపకుండా నేను నవ్వుతున్నా. అసలు నీ మెంటాలిటీ ఏంటి? అయినా నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. నీకు అర్థం కాకపోవడం మంచిది అని చేతిని పట్టుకొని లాగుతూ ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఆ సంతోషానికి కారణం అభినా అని తన వైపు చూసి అనడంతో రెండు కాళ్ళు తిప్పుతూ ఏమో అయ్యుండొచ్చు. అతను ప్రేమిస్తున్నావా అంటే లేదు అంటావు, కానీ ఇంకొకరిని ప్రేమిస్తున్నాడు అంటావు. అసలు నీకైనా అర్థమవుతుందా? నేను ప్రేమిస్తున్నాడని చెప్పటం లేదే. నేను చూస్తేనే నాకు భయం వేస్తుంది. భయం దేనికి అని నవ్వుతూనే అడిగింది. అదేంటి? అభి నుంచి దూరం అయిపోతే నీకు బాధగా ఉంటుంది కదా. అభి నా జీవితంలో వచ్చిన తర్వాత నేను చాలా చేంజ్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను నన్ను బిలీవ్ చేసుకోవడం నేర్చుకున్నాను. ఎప్పుడు నాతో తప్పుగా ప్రవర్తించలేదు అభి. తనతో గొడవలు పడిన ఇప్పుడు 2-3 సార్లు నా మీద చేసుకున్నాడు తప్ప ఎప్పుడు తప్పుగా దృష్టితో చూడలేదు. అంత మంచివాడిని వదులుకున్నందుకు నాకు దురదృష్టం కానీ అని అనుకోవాలి. అయినా కొత్తగా చెప్పేదేముందిలే. నేను దురదృష్టం అంటు పెట్టుకొని పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను. ఇష్టమైన మా నాన్నని పోగొట్టుకున్నాను. ఆ తర్వాత అభిని కూడా దూరం చేసుకోబోతున్నాను. జీవితంలో ఇంతకన్నా విలువైనది ఎవరైనా కోల్పోకుండా ఉంటారా? అందుకే నేను బిల్లు చేసుకోవాలని ప్రయత్నించుకున్నాను. ఇప్పుడు నా మనసు ఎంత తేలిగ్గా ఉందో తెలుసా? నిజంగా చెప్తున్నాను. ఇంకా ఉంది. కామెంట్ పెట్టడం ఒక కళారూపం. చూద్దాం నువ్వు ఆర్టిస్ట్నా కాదు అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.